హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో వచ్చేసి నేను టమాటో మొక్క చెట్లలో అయితే ఇట్లా బుట్టలు అయితే పెడుతున్నాము. దీనికి సంబంధించి వీడియో అన్నమాట. ముందుకు వచ్చేయండి. ప్రజెంట్ అయితే ఇట్లా తయారు చేసుకున్నాము. ఇట్లా తయారు చేసుకోవడానికి అయితే ముందుగా ఇలా రబ్బర్ గ్లాస్ అయితే తీసుకోవాలి. ఇలా పెళ్ళిళ్ళకు శుభకార్యాలకు వాడే రబ్బర్ గ్లాస్ అయితే తీసుకొని వాటికి చిన్న హోల్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మనకు దారం పట్టేంత హోల్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ హోల్ పెట్టిన తర్వాత మనము మామూలుగా టమాటో మొక్కలు కట్టిన దారమే ఈ దారం అనేది మిగిలినది ఇలా వేసుకున్నాం అనమాట. తక్కువ ఖర్చుతో చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత వీటిని అయితే ఇలా మనం టమాటో చెట్లకు ఊజీ పురుగు తగ్గించడం కోసమే మెయిన్ దీన్ని అయితే వాడుతున్నట్లు. సో మీరు ఇలా తయారు చేసుకోండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. తయారు చేసుకున్న తర్వాత ఇట్లా చెట్ల మధ్యలో అయితే ఇలా ఉంచుకోవడం, అంతే, ఏం లేదు, ఇలా ఉంచుకోవడమే అంతే. ఇక్కడ మధ్యలో ఇక్కడ పోసినది ఏ ద్రావణం కూడా కొనుక్కున్న ద్రావణం అయితే కాదు ఎక్కడ కూడా. ఇది కేవలం బెల్లం నీళ్ళు, గాఢతగా బెల్లం నీళ్ళు అయితే గాఢత ఎక్కువ ఉండాలి, కలుపుకొని ఇలా అయితే కట్టుకోవాలి. ఇంకా మేము మొత్తం అయితే చూపిస్తారా ఇలా మొత్తం అయితే ఇలా బుట్టలు అయితే తయారు చేసుకున్నాం అనమాట. చాలా వరకు ఒక 20-30 బుట్టలు అయితే తయారు చేసుకున్నాము. మనకైతే 1 ఎకరా వరకు ఉంటుంది. దీనికోసం అని చెప్పేసి ఇన్ని బుట్టలు అయితే తయారు చేసుకున్నాం. ఇలా చేసుకున్న తర్వాత మనం ఇదైతే బెల్లం ద్రావణం అన్నమాట. క్లియర్గా కనిపిస్తుంది బెల్లం ద్రావణం. ఇది కేవలం బెల్లం ద్రావణం ఇలా పోసుకోవడం అంతే. మనకి ఎంత కావాలంటే దాన్ని అలా పోసుకొని చెట్ల మధ్యలో అయితే కట్టుకోవాలి. ఎందుకంటే మనకి కొనుక్కొని పెట్టే వాటికి ఎట్లాంటి రిజల్ట్ ఉంటుందో సేమ్ అట్లాంటి రీజనే మనకి కనిపించాలి, రిజల్ట్స్ అనే ఒక ఉద్దేశంతోనైతే కలిపి కడుతున్నాము మనమైతే. ఎందుకంటే ఊజీ పురుగు అనేది చాలా ఉంది, అసలు చెప్పలేము. ఇదిగో మొత్తం కూడా ఊజీ పురుగే, ఎక్కడ చూసినా మొత్తం ఇలా రంధ్రాలు పడి బయటకు వస్తూ ఉంటుంది అంతా కూడా. అవి తినేసి బయటకు వదులుతున్న వ్యర్థం అనమాట. ఇదంతా కూడా చెట్లలో ఉంది, ఎక్కువగా ఉంది మనకైతే. దానికని చెప్పేసి ఇలా అయితే కడుతున్నాము. ప్రతి చోట కట్టుకోవచ్చు దీన్ని, ఏ పంటలకైనా వాడుకోవచ్చు తక్కువ ఖర్చుతో. మేమైతే ఎవరో ట్రై చేసి చెప్పిన తర్వాతనే ట్రై చేస్తున్నాము. ఎందుకంటే రిజల్ట్ అనేది చూసాం కాబట్టి ట్రై చేసి వీడియో అయితే పెడుతున్నాం. ఖచ్చితంగా మీకు నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. వీడియోని అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి వీడియోతో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాము. మన ఛానల్ని అయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన టమాటో పొలం అయితే మంచిగా కాపు అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. చూడండి ఒకసారి, కాపు అయితే మంచిగా వచ్చింది. ఇది ఎంత కాపు ఉన్నా సరే మొత్తం కూడా ఎటు చూసినా ఇలా స్టార్ట్ అయితే అయిపోయిందన్నమాట. మీరు చూస్తున్నారు కదా, ఇట్లా మొత్తం కూడా ఈ ఊజీ పురుగు అనేది ఎక్కువగా ఉంది. కావాలంటే చూడండి, చెట్లలోనే స్టార్ట్ అయిపోయింది. అది మొత్తం కూడా అలా బయటకు వచ్చేస్తుంది అన్నమాట తిన్న తర్వాత. ఇది చూసుకోండి, బయటకి తిన్న తర్వాత ఇది బయటకు వస్తుంది అనమాట. ఇది హోల్, చిన్న హోల్ అనమాట. ఈ హోల్ నుంచే బయటకు వస్తూ ఉంటుంది. సో పొలం దగ్గర అక్కడక్కడ ఇలా అయితే అమరుస్తున్నాము. మొత్తం కూడా బెల్లం ద్రావణం పోసి ప్లాస్టిక్ గ్లాసులలో దారం ఉపయోగించి ఇలా అయితే కడుతున్నాము. ఖచ్చితంగా దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది కూడా మళ్ళీ మీకు చూపించడం జరుగుతుంది. ఖచ్చితంగా పద్ధతి కనుక నచ్చినట్లయితే కనుక, వీడియో బాగుంది, న్యాచురల్గా ఉంది అనిపిస్తే కనుక మన అబి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసి వదిలేస్తే ఎటువంటి నోటిఫికేషన్స్ అనేటివి మీకు ఖచ్చితంగా రాకుండా అయితే అయిపోతాయి. మనం పెట్టే వీడియోస్ కనుక మీకు ముందుగా తెలియాలి అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ఖచ్చితంగా క్లిక్ చేయాలి. నోటిఫికేషన్స్ అనేటివి మీకు వస్తాయి. మంచి మంచి వీడియోస్ అనేది కన్ఫామ్గా నేను చేసి పెడతాను. అలాగే మనము ఏ పంట చుట్టూ అయినా సరే ఇలా పూల మొక్కలు అనేటివి వేసుకోండి ప్రతి ఒక్కరు రైతులు. ఎందుకంటే పూల మొక్కలు ఉండడం వల్ల ఈ వైరస్కు సంబంధించినవి కానీ, ఎటువంటి డిసీజ్కి సంబంధించినటువంటి దోమలు కానీ ఏవైనా సరే ఈ పూల చెట్ల మీద అనేటివి కూర్చోడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇదైతే ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే చాలామంది చెప్తూ ఉన్నారు వీడియోల్లో, మేము ప్రతిసారి వేస్తాం కాబట్టి మా అనుభవంతో చెప్తున్నాం. ప్రతి ఒక్కరు ఇలా పూల చెట్లు అయితే పెంచుకోండి తోటల చుట్టూ. ఏదైనా కూడా వైరస్ వచ్చే దోమలు కానివ్వండి, తామర పురుగులు కానివ్వండి,
మనకి చిన్న చిన్న ఏదైనా దోమలు ఇప్పుడు ఊజీ పురుగు లాంటివి కూడా బహుశా వాడు కూడా ఖచ్చితంగా మనకి తక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి, పంట సరిగ్గా వస్తుంది. ఇదైతే మన టమోటో తోట. దీనికైతే ఇలా పెడుతున్నాం. బుట్టలు అయితే చూడండి అక్కడ పెట్టడం జరిగింది, మీరు చూస్తున్నారు. నేను జూమ్ చేసి కూడా చూపిస్తాను మీకు. చూడండి అక్కడ పెట్టాను. మళ్ళీ ఇగో ఇలా ఇలా తోట మొత్తం పెట్టాలి. ఇంకొకటి మీకు కూడా చూపిస్తాను. మనం ఇక్కడ మార్కెట్లో కొనుక్కొచ్చిన బుట్టలు, ఈ బుట్టలు అయితే ఇలా ఉంటాయి. ఈ బుట్టలు ఏంటంటే మొత్తం కూడా కింద ద్రావణం అనేది ఏంది లేదు, మనకి కేవలం కింద ద్రావణం అనేది నీళ్లు మాత్రమే. ఇవి నీళ్లు మాత్రమే. ఇంకా లోపలైతే చూడండి పురుగులు అయితే చాలా అంటే చాలా పడ్డాయి. అసలు ఇవన్నీ మనకి కనిపిస్తున్నాయి పురుగులే అన్నమాట, ఊజీ పురుగులవి. ఇంకా ఇది మనం చూస్తున్నాం కదా, ఈ లోపల ఉన్నది ఈ బిస్కెట్ అనేది బ్యారెక్స్ అనే ఒక కెమికల్ బిస్కెట్. అది ఆ బిస్కెట్ యొక్క స్మెల్కి వస్తాయన్నమాట చాలా వరకు ఈ ఊజీ పురుగులు అనేది. సేమ్ బెల్లంలో కూడా అదే ఉండడం వల్ల మనకి కెమికల్ స్మెల్ వస్తూ ఉంటుంది. కొంచెం పురుగులన్నీ అట్రాక్ట్ అయ్యి దోమలన్నీ కూడా వాటిలోకి వచ్చి ఆ స్మెల్కి వచ్చి తాగడానికి అందులో పడి చనిపోతాయనే ఒక ఉద్దేశంతో అయితే చేసి పెడుతున్నాము. ఇవన్నీ కూడా బ్యారెక్స్ క్యాచ్ పైన కూడా రాసి ఉంది. బ్యారెక్స్ క్యాచ్ అని అయితే రాసి ఉంది ఖచ్చితంగా. ఇవి కూడా ట్రై చేసాము. దాంతోపాటు అది కూడా చూడాలి, వాటి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి అనే ఉద్దేశంతో ఖచ్చితంగా వాటిని కూడా ట్రై చేసి మేమైతే చూపిస్తున్నాం. బుట్టలు పెట్టిన తర్వాత రెస్పాన్స్ అయితే చాలా మంచిగా ఉంది. ఈ బ్యారెక్స్ స్కాచ్ పెట్టిన తర్వాత మనకి చాలా వరకు ఊజీ పురుగు అయితే చాలా వరకు తగ్గింది. దానికని చెప్పేసి మేము ఈ బెల్లం ద్రావణంతో కూడా ట్రై చేయండి. బెల్లం ద్రావణం పెట్టడం వల్ల కూడా ఊజీ పురుగు అనేది చాలా వరకు తక్కువ అవుతుంది అని చెప్పి ఇక్కడ రైతులు చెప్పడం వలన మాత్రమే దాన్ని కూడా ట్రై చేస్తున్నాం. దానివల్ల కూడా ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుందని మేమైతే అనుకుంటున్నాం. ఇంకా ఈ బ్యారెక్స్ స్కాచెస్లో చూడండి పురుగులు అయితే ఎన్ని పడ్డాయంటే అసలు చుట్టూ కూడా అవే చిన్న చిన్న పురుగులు. ఇవన్నీ కూడా అవే అన్నమాట, ఊజీ పురుగులు అన్నమాట. మొత్తం కూడా సూదిలాగా రంధ్రాలు చేసి వాటి నుంచి తినేసి బయటకు పంపించి కాయలన్నీ డ్యామేజ్ చేసేస్తాయి. అలా డ్యామేజ్ చేయడం వల్ల ఖచ్చితంగా ప్రతి రైతుకి నష్టమే వస్తుంది. దీన్ని నివారించడం కోసం బ్యారెక్స్ క్యాచెస్ కానీ అలాగే బెల్లం ద్రావణం కలిపిన నీటిని కానీ ఈ పంటల్లో ఉంచడం అనేది తప్పనిసరి. ప్రతి ఒక్కరికి వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన పేజ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ అందరికీ బాయ్ బాయ్.